బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసుల కస్టడీ ముగిసింది. కాసేపట్లో నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావును హాజరుపరచనున్నారు. 7 రోజుల పాటు రాధాకిషన్ దర్యాప్తు బృందం విచారించింది. అనంతరం గాంధీ ఆసుపత్రిలో రాధాకిషన్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల. ఆనంద్, ఇప్పుడు రాధాకిషన్ కస్టడీ 7 రోజుల కస్టడీ అయితే పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంగా కూడా ఇంకొకటి గాంధీ హాస్పిటల్కి తన వైద్య పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది. 4 రోజుల కస్టడీలో ఉన్నప్పుడే 4వ రోజునే తను అస్తవ్యస్తతకు కూడా గురవడం జరిగింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఆ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ కూడా తనని గాంధీ ఆసుపత్రికి, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య నిపుణుల వైద్య పరీక్షలు అయితే జరిగాయి. దాదాపు 15 నిమిషాల పాటు వైద్య నిపుణులు తనకు పరీక్షలు చేసినట్టుగా కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. మరి ఇప్పుడు నాంపల్లి కోర్టుకు కూడా తనను తరలిస్తున్నారు. కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పుడు కోర్టు ఏం తీర్మానిస్తుంది, ఏం చెప్పబోతుంది, మరి మళ్ళీ కస్టడీ అంటే 10 రోజుల కస్టడీ కోరారు పోలీసులు అయితే, కానీ 7 రోజుల కస్టడీకే అనుమతించింది. మరి 7 రోజుల కస్టడీ కూడా పూర్తయిపోయింది కాబట్టి మరి నాంపల్లి కోర్టు మరి జైలుకు తరలించబోతుందా లేకపోతే మళ్ళీ కస్టడీకి అప్పచెప్పబోతుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఆనంద్. ఓకే నిర్మల, మరి ఇప్పటివరకే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో మరి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఏ విషయాలు వెల్లడి చేశారు, దీనికి సంబంధించి పోలీసు ఇంట్రాగేషన్లో ఏ విషయాలు బయటకు వచ్చాయి? ఇప్పుడు 7 రోజుల కస్టడీలో మాత్రము రాధాకిషన్ రావు చాలా విషయాలు, కీలకమైన విషయాలు కూడా బయటకు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా దీని వెనకాల గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పుడు తొందరలో ఈరోజు రేపో మరి 10 మందికి పైగా కూడా బీఆర్ఎస్ నాయకులు, పెద్ద నాయకులే ఉన్నారు అందులో, వాళ్ళు కూడా బయటికి రాబోతున్నారు. అదే కాకుండా వాళ్ళకు నోటీసులు జారీ చేసే, లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళని విచారించే అవకాశం కూడా ఉంది. ఆ విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రాధాకిషన్ రావు స్వయంగా తను ప్రభాకర్ రావు కనుసైగల మేరకే మేము అందరం కూడా, ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు, రాధాకిషన్, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళందరూ కూడా మేము ఫోన్ ట్యాపింగ్కి బీఆర్ఎస్ నేతల ఆధిక్యంలోనే, వాళ్ళ కనుసైగల్లోనే, వాళ్ళ ఆదేశాల మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది. కేవలం బీఆర్ఎస్ గెలుపును దృష్టిలో పెట్టుకునే మేము చేయాల్సి వచ్చింది అని తను అంగీకరించడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకలో జరిగిన బైపోల్ ఎలక్షన్లో కూడా రఘునందన్ రావు ₹1 కోటి పైగా కూడా సీజ్ చేసినట్టుగా కూడా రాధాకిషన్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది. మరి మున్గోలులో జరిగిన రాజగోపాల్ రెడ్డి తనది కూడా మొత్తం 3,50,00,000 కూడా తను సీజ్ చేసినట్టుగా 3వ రోజు కస్టడీలోనే రాధాకిషన్ ఒప్పుకోవడం అయితే జరిగింది. అందుకు వాళ్ళు ఒక్కొక్క చోట కూడా ఒక్కొక్క జిల్లాల్లో వాళ్ళు వార్ రూమ్లు ఏర్పాటు చేసుకొని ఈ ట్యాపింగ్ మొత్తం పాల్పడ్డట్టుగా కూడా కిషన్ రావు అయితే వెల్లడించడం జరిగింది. ఆనంద్. ఓకే నిర్మల, మరి ఈ యొక్క 7 రోజుల కస్టడీ అనంతరం కోర్టులో హాజరుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి బెయిల్ మంజూరయ్యే అవకాశం కనిపిస్తూ ఉందా, లేకపోతే ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉందా? అంటే పోలీసుల ఎంక్వైరీని బట్టి, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి దీని వెనకాల చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ బయటికి వెల్లడించడానికి కూడా పోలీసులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. చాలా ముమ్మరంగా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకు తనకు బెయిల్ మంజూరయ్యే అవకాశాలు లేకపోవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే తనని విచారిస్తేనే, తనని కస్టడీలోకి ఇప్పుడు రిమైండింగ్కి తరలించిన తర్వాత కస్టడీకి అప్పచెప్పినా సరే, రిమైండింగ్లో ఉన్నా సరే, కానీ తనని విచారిస్తేనే విషయాలన్నీ బయటపడతాయి. అదేవిధంగా ప్రభాకర్ రావు విషయానికి వస్తే, ప్రభాకర్ రావు అయితే ముందస్తు బెయిల్కు పిటిషన్ పెట్టుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది ప్రయత్నిస్తున్నారు తను, ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి నిమిత్తము తన క్యాన్సర్ అని చెప్పేసి కూడా ఆ ఒక్క కారణంతో తను ముందస్తు బెయిల్ కోసము ప్రయత్నిస్తున్నాడనే విచారణ కూడా ఉంది. అసలైతే ప్రభాకర్ రావుని వెలుగులోకి తీసుకొచ్చి తనని విచారిస్తే మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మరి రాధాకిషన్కి తనకి బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనేది ఈ రోజు సాయంత్రం వరకు అయితే మనం వేచి చూడాల్సిందే. ఆనంద్. నిర్మల, మరి మీరు చెప్పినట్టు ప్రసాద్ రావు తనకేమో హెల్త్ కండిషన్ బాగలేదు అని చెప్పి కూడా యూఎస్లో ఉన్నట్టుగా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరి తను వస్తూ ఉన్నాడు, 3 డేస్లో వస్తాడు, నేను పోలీసుల ముందు హాజరవుతాను, కోర్టు ముందు హాజరవుతానని కూడా చెప్పినటువంటి సందర్భం మనం విన్నాం. మరి ఇప్పుడేమో ముందస్తు బెయిల్ అంటా ఉన్నా. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, తను రప్పించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు?
అవునండి. ఇప్పుడు తను గత ఒక వారం రోజుల క్రితం మాత్రం నేను వస్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఏ ఫోన్ ట్యాపింగ్ నేరం తెలీదు, నాకు ఎవరితో కూడా అసలు సంబంధం లేదు అని చెప్పిన ప్రభాకర్ రావు ఇప్పుడు మాత్రం హైదరాబాద్కి ఇంకా రాలేదు. కానీ తన అజ్ఞాతంలో ఉన్నాడా, లేకపోతే తనని ఎవరైనా ఇక్కడికి రాకుండా చేస్తున్నారా, తనని దాచిపెట్టారా, దీని వెనకాల ఎవరున్నారు అనే విషయాలను కూడా బయటికి వెల్లడించడానికే ఇప్పుడు రాధాకిషన్ని కావచ్చు, ప్రభాకర్ రావుని కావచ్చు విచారించడానికి పోలీసులు అయితే ఒక 200 ప్రశ్నలను కూడా గట్టిగా వాళ్ళు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రశ్నల ద్వారా దీని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరు ఏంటి, అసలు ఇంకా ఎస్బీఐకి సంబంధించి ఎంతమంది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్సా లేకపోతే ఎస్ఐల కా నుంచి మొదలు పెడితే డీసీపీల వరకు ఎవరెవరు ఉన్నారనేది కూడా బయట పెట్టడానికే పోలీసులు అయితే గట్టి నిఘా పెట్టారు. అందుకు ప్రభాకర్ రావుని మరి ఇక్కడికి రప్పించడానికి వాళ్ళు వాళ్ళ సాయశక్తులా కూడా ప్రయత్నించి స్పెషల్ టీంతో కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు మాత్రము తన లాయర్లతో కూడా, తనకు సంబంధాలు ఉన్న లాయర్లతో కూడా ఫోన్ చేసి మాట్లాడి ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టమని కూడా అడిగినట్లుగా సమాచారం అయితే ఉంది. అందుకు పోలీసులు కూడా మరి ఈ పిటిషన్ వేయనిస్తారా, లేకపోతే కోర్టు తీర్మానిస్తుందా, లేకపోతే ప్రభాకర్ రావుని ఇక్కడికి పిలిపిస్తారా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉందన్న. థ్యాంక్ యూ నిర్మల.